రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇన్సెట్లో వర్డ్ 2016లో ఇన్సెట్లో చార్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈజీగా చార్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. 2016 ఇన్సెట్ చార్ట్లో కాలం చార్ట్ గురించి చెప్తానండి. అసలు చార్ట్ అంటే ఏంటో చెప్పి మీకు కాలం చార్ట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఇస్తాను అనమాట. ఇక్కడ మీకు కాలం చార్ట్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్కి వెళ్తే చార్ట్లో మోడల్స్ ఉంటాయి అన్నమాట. కాలం చార్ట్ అని, పై చార్ట్ అని, లైన్ చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్, ఇలా XY స్కాటర్ అని, స్టాక్ అని, ఇలా చాలా మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ కాకుండా ఫస్ట్ కాలం చార్ట్ ఒకటి చూద్దాం. కాలమ్స్ అంటే ఏంటి, రోస్ అంటే ఏంటి, రోస్ అంటే ఇలా అడ్డంగా ఉంటాయి, కాలమ్స్ అంటే ఇలా నిలువుగా ఉంటాయి. ఇలా నిలువుగా ఉండే చార్ట్లని కాలం చార్ట్ అంటాము. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చార్ట్ కనబడుతుంది, దీన్ని కాలం చార్ట్ అంటాము. అలాగే మనకి ఇంకొక 2-3 కాలం చార్ట్ మోడల్స్ చూపిద్దాం. చూడండి, మీకు ఇదిగోండి, ఇది ఒక సింపుల్ కాలం చార్ట్. ఓకేనా. ఇందులో కూడా ఏమున్నాయి మనకి, 1 2 3 4 5 6 7 8 అలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 4 5 6 7 ఉన్నాయి. కాలమ్స్ 7 ఉన్న చిన్న సింపుల్ కాలం చార్ట్ అనమాట. ఈ కాలం చార్ట్లో నేమ్స్ చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసుకోండి. కింద ఇయర్స్ ఉన్నాయి, పైన ఏమేమి ఉన్నాయి అలా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఏంటి, మనకి కాలం చార్ట్లో ఇలా కాలం చార్ట్ వచ్చినప్పుడు పైన హెడ్డింగ్ ఏముంది, కింద మ్యాటర్ ఏముంది, ఆ కాలమ్స్లో కలర్స్, ఇదిగోండి చార్ట్ టైటిల్ అని ఉందా, ఇది ఒక మోడల్ అనమాట. నేను ఒక చిన్న టేబుల్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇదొక చార్ట్. చార్ట్ టైటిల్ అంటే హెడ్డింగ్ ఉంది ఇక్కడ. మనం ఎప్పుడైతే చార్ట్ తీసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఒక ఎక్సెల్ విండో వచ్చింది అనమాట. ఎక్సెల్ వచ్చింది కదా అని చెప్పేసి మీరేం భయపడవసరంలా. అది మామూలుగా సింపుల్గా మనం ఎప్పుడైతే చార్ట్ క్లిక్ చేస్తామో ఎక్సెల్ కూడా వస్తుంది అనమాట. ఎక్సెల్లో మీరు ఏ డేటా అయితే ఉందో అదే ఇక్కడ ఉంటుంది. మీరు అక్కడ నేమ్స్ చూసుకోండి, రోసు కాలమ్స్ ఉంటాయి. అడ్డంగా ఉంటే ఏంటి, రోసు, నిలువుగా ఉంటే కాలమ్స్. ఆ నిలువుగా ఉండే పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు మారుస్తూ ఉంటే మీకు ఏమేమి మారుతూ ఉంటాయో చూడండి. నేను అది మొత్తం తీసేసి ఇదిగోండి ఇక్కడ మీకు ఏం కనపడుతుంది, నేను పేర్లు టైప్ చేసేసాను చూడండి. వచ్చాయా, మామూలుగా జనరల్గా మన పేర్లు పెట్టాను, హారిక, రాధ. అక్కడ ఆల్రెడీ ఉన్న పేర్లు తీసేసి నార్మల్ పేర్లు పెట్టాను. ఈ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, కాలమ్స్ దగ్గర మన పేర్లు రాసిన వాళ్ళకి క్వార్టర్లీలో ఎంత వచ్చాయి, ఫైనల్లో ఎంత వచ్చాయి, అలా అనమాట. అలా 3 ఇచ్చాను. ఓకేనా. మూడిట్లో ఏంటి మనకి హాఫ్ ఇయర్లీలో, క్వార్టర్లీలో, ఫైనల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఇదే కాలం చార్ట్ని మీకు సింపుల్గా చేసి చూపిస్తున్నాను, ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఫస్ట్ పేరు ఒకటి ఉంది, ఫస్ట్ రాధా అని పెట్టాను. రాధాకి మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎందులో, క్వార్టర్లీలో, హాఫ్ ఇయర్లీలో, ఫైనల్లో. మనం ఏదైతే క్లిక్ చేస్తామో ఫస్ట్ బ్లూ కలర్ ఒకళ్ళకి. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం 1 2 3 4 5గురు ఉన్నారు. ఈ 5గురికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ పైన పెట్టాను చూసారా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, అవేమో 3 కలర్స్లో వచ్చాయి. ఓకేనా. క్వార్టర్లీ ఏమో బ్లూ కలరు, హాఫ్ ఇయర్లీ అయితే ఆరెంజ్ కలరు, ఇంకోటి హ్యాష్ కలర్ ఉంది కదా అది అనమాట. ఈ కింద 5 మెంబర్స్కి, లేకపోతే 6 మెంబర్స్కి, లేకపోతే 7 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి. మనం ఎప్పుడైతే అక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తామో అక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఇందాక 4 పాయింట్స్ అంటే చిన్నగా వచ్చింది. నేను మార్క్స్ అంటే ఎంత వేసుకుంటాం, మనం 100 లోపు వేస్తాం కదా. ఎప్పుడైతే మనం 90 వేసామనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక కాలము పైకి వెళ్ళిపోయింది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఇవి 10 పాయింట్స్లో ఉన్నాయి, మార్క్స్ ఎన్ని ఉంటాయి, 100కి కదా మనకి ఎగ్జామ్ జరిగేది. 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే మనం ఏం పెడతాం, 60యా, 70యా, 80యా, 90యా అలా పెడతాం. ఎప్పుడైతే మనం అలా పెట్టంగానే కాలము మారిపోయింది అనమాట. అప్పటిదాకా 0 1 2 3 4 అని ఉంది చూడండి కాలమ్స్లో, అది చేంజ్ అయిపోయి
10, 20, 30, 100 అలా తీసేసుకునిద్ది అనమాట. ఆటోమేటిక్గా చార్టే క్రియేట్ చేసుకునేది. మనం ఎప్పుడైతే క్వార్టర్లీ మార్క్స్, హాఫ్ ఇయర్లీ మార్క్స్, ఫైనల్ మార్క్స్ వేసిన తర్వాత వేయగానే అక్కడ మీకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది మార్క్స్తో సహా. మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ పైన కనపడవు మనకి. ఇవన్నీ కలిపి మనం ఎప్పుడైతే చార్ట్ తెచ్చుకుంటామో చార్ట్ రాగానే వ్యూ పక్కన డిజైన్ అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత ఫార్మేటింగ్ అని ఉంటుంది. డిజైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసిన వాటికే డిజైనింగ్స్, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు మనం చేసే వాటికే ఏమేమి చేసేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. కాలమ్స్ ఎలా కావాలనుకుంటే అట్లా. ఇదిగోండి ఇప్పుడు నేను మార్క్స్ వేయగానే జరుగుతున్నాయి చూడండి. ఇందాక 10 పాయింట్సే, ఇప్పుడు 90 పాయింట్స్ వేసేసరికి ఒకేసారి పైకి వెళ్ళిపోతుంది చూసారా. అలా అనమాట. మనం ఏ మార్క్స్ కావాలనుకుంటే ఆ మార్క్స్ అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఇవన్నీ ఇలా మార్క్స్ ఇలా మనం వేస్తూ ఉంటే ఏమవుతుంది, అది చేంజ్ అవుతూ ఉంది. అది చేంజ్ అయిన తర్వాత మనకి ఒక ఎక్సెల్, ఇప్పుడు ఎక్సెల్ అనేది ఇక్కడ పెట్టాము. ఎక్సెల్లో ఎంతెంత వచ్చినాయి ఏంటి అనేది ఇందులో టైప్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అందులో మనకి తక్కువ వచ్చినాయి అనుకోండి, తక్కువ వచ్చినట్టు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట మనకి. ఒకసారి ట్రై చేయండి. స్టూడెంట్ మార్క్స్కి ఎలాగ చార్ట్ అప్లై చేయాలి, మీరు ఓన్గా ఎలా తయారు చేస్తారు చూసుకోండి. తర్వాత కంప్యూటర్లో తయారు చేయడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా. అది మీరు ఎలా ఉంటే అలా, అక్కడ ఎలా ఉంటే అలా. అయితే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ అనేది రైట్ సైడ్ రావాలి. ఓకేనా. వీటి నేమ్స్ నేను మళ్ళీ ఇస్తాను, ఎలా ఎలా చెప్పాలి ఏంటి అనేది. దీన్ని పెట్టే ముందు మనకేం చేయాలి, క్వార్టర్లీకి ఎలా వచ్చినాయి, అదిగోండి వచ్చేసినాయి కదా. ఇలా ఇలా మనకి ఏది కావాలనుకుంటే అది ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో వచ్చింది కదా మనకి, అక్కడ మీరు మార్క్స్ ఎంటర్ చేస్తూ ఉంటే మనకి అక్కడ టేబుల్ చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట కలర్స్తో ఆ చార్ట్కి. ఓకేనా. అందుకోండి మారుతున్నాయి చూడండి. మార్క్స్ వేసుకుంటే మనము ఆ మార్క్స్ని బట్టి అవి కలర్స్ వస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఆ కలర్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చార్ట్ ఎంత వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇలా వచ్చిందని. ముందు మాత్రం ఫస్ట్ సింపుల్గా ఇలా వేయడం నేర్చుకోండి. ఏం చేయాలి, ఇన్సెట్లోకి వెళ్ళి కాలమ్ చార్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్సెల్ వచ్చిన తర్వాత ఎక్సెల్లో ఇటు సైడు మీ పేర్లు రాసుకోండి. పైన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ అని పెట్టుకొని మీరు మార్క్స్ ఎంటర్ చేస్తూ ఉంటే పైన ఏమవుతుంది, ఎక్సెల్లో ఆ చార్ట్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మీరు ఆ చార్ట్ మారిపోయేటప్పుడు అది అబ్జర్వ్ చేసుకోండి. ఈ చార్ట్ లేఅవుట్, చార్ట్ హెడ్డింగ్స్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ సింపుల్గా మార్క్స్ చార్ట్ రూపంలో ఎలా ఎంటర్ చేయాలి అలా మీకు ఓన్గా మీరు వేసేసుకోండి. మామూలుగా ఒక 5 పేర్లు రాసేయండి. పైన క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ ఉంటుంది. క్వార్టర్లీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అట్లా అనమాట. అలా మీరు వేసేసుకోండి. చార్ట్ టైటిల్ అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చార్ట్కి టైటిల్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇస్తాము, టాప్లో ఇస్తాము. అట్లా అవి టాప్లో ఎలా ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో ఏం టైప్ చేయాలి, ఇలా ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈరోజు ఇన్సెట్లో కాలంలోకి వెళ్ళి ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్లో మనం ఎంటర్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ ఉన్న మార్క్స్లో అందులో పిల్లల పేర్లు రాసుకొని వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అవి ఎంటర్ చేసుకోవడం అనమాట. అలా మనం ఎంటర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇదొక మోడల్, ఇదొక చార్ట్ టైటిల్. ఇక్కడ 333 ఉన్నాయి చూడండి. అలా ఇవన్నీ సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ టైప్ చేస్తేనే మీకు అక్కడ రెండో మానిటర్లో కానీ లేకపోతే వేరే దాంట్లో, అంటే మనం చేసేది డేటా అనమాట. ఈ డేటా మనకి ఎక్సెల్లో కానీ వేరే దగ్గర కానీ చూసుకోవచ్చు మనం చేసేది. ఓకేనా. ఇలా చార్ట్ టైటిల్, ఇలా కలర్స్ పెట్టడం, ఇలా మ్యాటర్ చేసుకోవడం ఇవన్నీ తర్వాత. ఫస్ట్ సింపుల్గా ఒక చార్ట్ అనేది ఎంటర్ చేయడం వచ్చిందా లేదా, ఆ ఎంటర్ చేసిన తర్వాత మనకి మార్క్స్ వేయడం వచ్చిందా లేదా. ఫస్ట్ ఒక 5 పేర్లు రాయండి, మార్క్స్ వేసుకోండి. చార్ట్ మారుతుందా లేదా, మనం మార్క్స్ వేస్తూ ఉంటే
చార్ట్ మూవ్ అవుతుందా లేదా ఫస్ట్ అంతవరకు ట్రై చేసుకోండి. అంతవరకు ట్రై చేసిన తర్వాత ఇదిగోండి ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్న చార్ట్లన్నీ వస్తూ ఉంటాయి. మనం అవి కావాలనుకుంటే ఒక్కో దాని తర్వాత ఒకటి అట్లా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మాత్రం సింపుల్ చార్ట్ అనమాట. ఏముంటుంది, ఒక 5 స్టూడెంట్స్కి మార్క్స్ వేసేయండి. ఎందులో, క్వార్టర్లీ, ఫైనల్లీ అలా అనమాట, హాఫ్ ఇయర్లీ, ఫైనల్. ఆ ఎగ్జామ్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీరు ఇలా వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కాలం చార్ట్లో ఉన్న కలర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మీరు కలర్ ఏం సెలెక్ట్ చేసుకోకర్లా, ఆటోమేటిక్గా అది తీసుకునేది. మనం అది తీసుకోవచ్చు, లేకపోతే వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అలా ఈ చార్ట్ మాత్రం అప్లై చేసేటప్పుడు చూడండి ఏమొస్తుంది. బాక్స్ పైన బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో గ్రీన్ కలర్ ఉంది, అది వచ్చేసేసి ఒక బాక్స్. ఇదేంటంటే ఏ మోడల్లో ఉందో ఆ బాక్స్ అనమాట. ఇదిగోండి మోడల్ కూడా పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు. అట్లా చూసి చేసుకోండి, లేదా బుక్లో రాసుకొని మార్క్స్ ఎలా ఎంటర్ చేస్తాము అది బుక్లో రాసుకొని చూసుకోండి. ఏదైనా ఒకటే మీకు ఈజీగా రావాలి అలా అనమాట. ఇది ఇన్సెట్లో ఉన్న కాలం చార్ట్. ఓకేనా, ఇది ఒక చార్ట్ మోడలు, ఇది ఒక చార్ట్ టైటిల్, అట్లా అనమాట. పైన చార్ట్ టైటిల్ అని ఉంది చూడండి, అక్కడ టైటిల్ పెట్టుకోవాలి. టైటిల్ అంటే హెడ్డింగ్ లాగా అనమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అట్లా అనమాట, దాన్ని హెడ్డింగ్ అంటాం. ఈ కింద పేర్లు ఉన్నాయి కదా నిలువుగా ఉన్న కలర్స్, దాని కింద అవి ఇటు సైడ్ టైప్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఎక్సెల్లో. ఓకేనా, అక్కడేమో పేర్లు టైప్ చేసుకుంటాము. ఇటు పేర్లు, అటేమో మార్క్స్ పెట్టుకోవాలి, క్వార్టర్లీ, ఫైనల్ అలా మనం అది పెట్టుకొని మార్క్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి క్లియర్గా ఆ ఎక్సెల్లో ఉన్నదంతా చేసిన తర్వాత ఇంకా ఎక్సెల్ క్లోజ్ చేయాలి. ఇంకా మనకి ఎక్సెల్తో పని లేదు, కాకపోతే ఇక్కడ ఉన్న డేటాను మాత్రం అందులోనే చేసుకోవాలి. తర్వాత క్రియేట్ అయిపోయింది అనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. చూశారు కదండి చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో. అలా 2-3 మోడల్స్ చేశారనుకోండి మీకే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.